కురువంశ చక్రవర్తి పాండురాజు కిందమ మహర్షి శాపం వల్ల రాజ్యభోగాలను వదిలి శతశృంగ పర్వతాలపై తన భార్యలైన కుంతీదేవి మాద్రులతో కలిసి వనవాస జీవనం సాగిస్తుండగా అక్కడ ఉన్న మహర్షులు బ్రహ్మలోకానికి వెళ్తుంటే పాండురాజు కూడా వారితో వెళ్లాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు మహర్షులు పుత్రుడు లేకుండా ఉత్తమ లోకాలు పొందడం సాధ్యం కాదు అని చెప్పడంతో పాండురాజు తీవ్ర ఆవేదనకు గురై కుంతీదేవిని తాను ఏ విధంగా అయితే నియోగ పద్ధతిలో జన్మించాడో అదేవిధంగా సంతానాన్ని పొందమని కోరగా కుంతీదేవి తనకు గతంలో దుర్వాస మహర్షి ఉపదేశించిన శక్తివంతమైన దేవహూతి మంత్రం గురించి పాండురాజుకు వివరిస్తుంది. పాండురాజు ఆనందించి ఆ మంత్ర ప్రభావంతో దేవతలను ప్రార్థించి పుత్రులను పొందమని చెప్పగా కుంతీదేవి మొదట యమధర్మరాజుని ప్రార్థించి ధర్మరాజుని, వాయుదేవుని వల్ల భీముణ్ణి, ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుని పొందుతుంది. అనంతరం పాండురాజు కోరిక మేరకు కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశిస్తుంది. మాద్రి అశ్విని దేవతలను ప్రార్థించగా నకుల సహదేవులు జన్మిస్తారు. ఇలా పచ్చని ప్రకృతి ఒడిలో సంసార సుఖాలను త్యజించి వైరాగ్యాన్ని తీసుకుని రుచులను మరచి నారచీరలు ధరించి తాపసి అయి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కఠోర నియమాలతో పాండురాజు తన కుమారులైన పంచపాండవుల ఎదుగుదలను చూస్తూ ఎంతో ఆనందంగా తన జీవితాన్ని గడపసాగాడు. వసంతలక్ష్మి రాకతో ప్రకృతి తన అందాలను సువాసనలను వెదజల్లుతుంది. సుగంధ పరిమళాలు ఆకాశమంతటా వ్యాపించాయి. కొత్త చిగుళ్లతో, రంగురంగుల పూలతో, తుమ్మిదల జూంకారాలతో, కోయిళ్ల కుహుస్వరాలతో శతశృంగ ప్రాంతం లలిత మనోహరంగా తయారైంది. ఒకనాడు మాద్రీదేవి రంగురంగుల పూలను చూసి మోహపడింది. పన్న కుటీరానికి దూరంగా వెళ్ళి పూలు కోసుకొని వాటిని శిరోజాలకి నడుముకి అలంకరించుకొని దండలను మెళ్ళలో ధరించి మరికొన్నిటిని చేతులకు చుట్టుకొని పూల నుండి వచ్చే మధుర సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఒక చెట్టు కింద వనదేవతలా కూర్చొని ఉంది. అడవిలో మునిలా జీవిస్తున్న పాండురాజు వసంతకాల సృష్టి చిత్రాలను తిలకిస్తూ పక్షులు, పూలు, లతలు మొదలైన వాటిని చూసి ఆనందిస్తున్న తరుణంలో ఆయన మనసు ఆ ప్రకృతి సౌందర్యానికి చెలించింది. అదే సమయంలో పూలతో అలంకరించుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఒంటరిగా ఉన్న మాద్రిని చూసి సమ్మోహితుడయ్యాడు. ఆమె సౌందర్యం పాండురాజును మంత్రముగ్ధుని చేసింది. ఆ సమయంలో తాపసి అయి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 16 సంవత్సరాలకు పైగా కాపాడుకుంటూ వస్తున్న కఠోర నియమాన్ని మర్చిపోయి తనను తాను నియంత్రించుకోలేక హృదయోద్వేగం పొందాడు పాండురాజు. మాద్రి ఎంతగా వారించినా వద్దు స్వామి, కిందమ మహర్షి శాపాన్ని మరవకండి అని ఎంత ప్రాధేయపడుతూ శాపాన్ని గుర్తు చేసిన పాండురాజు లక్ష్య పెట్టలేదు. ఇంద్రియోద్వేగాన్ని అణుచుకోలేకపోయాడు. ఆయనలో బ్రహ్మచర్య వ్రత దీక్ష సల్లింది. విధి బలీయమైనది. ఫలితంగా ఋషి శాపానుసారం తక్షణమే పాండురాజు ప్రాణాలు వదిలాడు. పతి ప్రాణాలు కోల్పోవడంతో మాద్రి బిగ్గరగా రోధించింది. మాద్రి పెట్టిన కేకలు విని కుంతీదేవి పరుగున పుత్రులతో సహా అక్కడికి చేరుకుని నిశ్చేతనంగా ఉన్న తన భర్తను చూసి గుండె పగిలేలా ఏడ్చింది. కొంతసేపటికి శతశృంగ పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న సకల మునులంతా వచ్చారు. ఎంతో వేదనకు గురయ్యారు. శతశృంగ పర్వతం యావత్తూ శోక సముద్రంలో మునిగిపోయింది. పాండురాజు అంత్యక్రియల సమయంలో సాగమనం అనగా భర్తతో పాటు చితిపై ప్రాణత్యాగం చేయడానికి కుంతి సిద్ధమైంది. కానీ మాద్రి తన విచారాన్ని దిగమింగలేకపోయింది. పాండురాజు మరణానికి తానే కారణమని తలిచి కుంతిని బతిమాలి మాద్రిలా అంటుంది, అక్క, ఆయన మరణానికి నేనే కారణం. నేను జీవించి ఉండలేను. ఈ పాపానికి నేనే సహగమనం చేయాలి. నువ్వు ఉంటేనే 5 పుత్రులను ధర్మ మార్గంలో సమానంగా పెంచగలవు. నా కుమారులైన నకుల సహదేవులను నీ చేతుల్లో పెడుతున్నాను. ఇకపై వారికి తల్లివి తండ్రివి నీవే అని కుంతిని ఒప్పించి తన 12 ఏళ్ల పిల్లలను ఆమెకు అప్పగించి మాద్రి చితిపై భర్తతో పాటు ఆహుతి అవుతుంది. పాండురాజు, మాద్రి అస్థికలను ధర్మరాజు చేతి గంగలో కల్పించిన అనంతరం శతశృంగ పర్వతాలలోని మునులు ఇక కుంతీదేవి, పాండవులు అడవుల్లో ఉండటం క్షేమం కాదని భావించి వారిని వెంట పెట్టుకుని హస్తినాపురానికి తీసుకువెళ్లారు. పాండవులు హస్తినాపుర సామ్రాజ్యంలో అడుగుపెట్టే సమయానికి యుధిష్ఠిరుడికి 14 ఏళ్ల వయసు. మునులు జరిగినదంతయు ధృతరాష్ట్రునికి, భీష్మునికి వివరించి కుంతిని మరియు పాండవులను వారికి అప్పగించి వెళ్లిపోయారు. పాండురాజు మరణానికి విచారించిన భీష్మ, ధృతరాష్ట్రులు కౌరవ పాండవులను సమానంగా చూస్తూ పెంచసాగారు. అడవిలో పుట్టిన పాండవుల హస్తినాపుర ప్రయాణం అలా మొదలైంది.